నమస్తే అండి. వెల్కమ్ టు సూపర్ సోమి యూట్యూబ్ ఛానల్. మీరు మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా అబ్బాయికి బయట దొరికే లేస్ ప్యాకెట్ అంటే చాలా ఇష్టమండి. డైలీ చిప్స్ కావాలని అడుగుతూ ఉంటాడు. వీక్లీ వన్స్ అంటే పర్లేదు కానీ డైలీ అడుగుతూ ఉంటాడు. అందుకే నేనే ఇంట్లో చిప్స్ చేయడం స్టార్ట్ చేశానండి. చాలా ఈజీ ప్రాసెస్. మెయిన్‌గా మంచి స్లైసర్ ఉండాలండి. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఎంత ఇంట్లో చేసినా కూడా ఆయిల్ ఫుడ్డే. రెగ్యులర్‌గా ఏం చేయను. వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను. బట్ బయట కొనుక్కొని తినేదానికంటే ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పి చేస్తూ ఉంటానండి. ఇక ప్రాసెస్ చూడండి. ఆలూని నీట్‌గా వాష్ చేసి, తొక్క తీసేసి, స్లైసర్‌తో స్లైస్ చేసి, ఆ పీసెస్‌ని వాటర్‌లో వాష్ చేసుకోవాలండి. వాటర్ పోయేదాకా జాలి గిన్నెలో వేసుకొని, ఒక కాటన్ క్లాత్ పైన ఈ ఆలు పీసెస్ వేసుకొని తడి ఆరేదాకా అద్దాలండి. ఒక 15 మినిట్స్ అలా వదిలేసాక ఇంకా ఆయిల్ హీట్ చేసుకోవాలి. అంతలోపు ఒక గిన్నెలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కరిగించుకొని పెట్టుకోండి. ఆయిల్ చాలా హీట్ అయ్యాక ఆలు పీసెస్ వేసి కొంచెం ఎర్రగా అవుతున్నాయి అన్నప్పుడు ఈ సాల్ట్ వాటర్ ఒక స్పూన్ దాంట్లో చల్లండి. కొంచెం చిటపట అంటుంది కానీ పర్లేదు, ఏం కాదు. ఇలానే మిగతా ఆలు పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్ వేయడం వల్ల ఆ పీసెస్‌కంతా ఉప్పు పట్టి చాలా బాగుంటాయండి. ఇంకా చిప్స్ ప్రాసెస్ కంప్లీటే కాలేదు. అంతలోపే మా అబ్బాయి నాకు ఇవ్వు అని అడుగుతున్నాడండి. టేస్ట్ చాలా బాగా ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇలా తప్పకుండా ట్రై చేసి పెట్టండి. బయట కొనేదానికన్నా ఇంట్లో చేస్తే బెటర్ కదా! అది కూడా ఈజీ ప్రాసెస్‌లో అయిపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెడితే 1 వీక్ వరకు బావుంటాయి అనుకున్నాను కానీ నెక్స్ట్ డే వరకే కొంచెం మెత్తగయిపోయాయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.